చేశాను. సో ఆయన వస్తున్నారంటే ఇంకా పరిగెత్తు రావాలి, కానీ వేటూరు గారి పేరు చెప్తే వచ్చేస్తాను డెఫినెట్గా. సో అండ్ మీరు వేటూరు గారి ఫంక్షన్ అంటే నాకు అది మా సొంత ఫంక్షన్ లానే. మీరు కంగ్రాచులేషన్స్ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ప్రకాష్ కానీ మీ ఎన్వైరన్మెంట్ మీరు క్రియేట్ చేసిన మీ స్కూల్స్ కానీ నాకు చూపించారు. మీరు టూర్ ఇచ్చారు, దాంట్లో మీ ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ ఏదో డబ్బుల కోసం లేకపోతే ఏదో చేస్తున్నాం అని ప్రతిష్ట కోసం సంథింగ్ పెద్ద ఆర్గనైజేషన్ ఉందని చెప్పుకోవడానికి కాదు, ఒక చిన్న పర్పస్ తోటి ట్రిమెండస్గా ఒక వేరే యాంగిల్ తోటి వాళ్ళ పిల్లలు జస్ట్ చదువులే కాదు వేరే అన్నీ ఉండాలి అని మీ స్థాయికి అభిలాష వాళ్ళకి కొంచెం రబ్ అవుతుందని మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. అంటే ఇట్స్ రేరిటీ దీస్ డేస్. కనిపించలేదు మనకి, చాలా స్కూల్స్కి వెళ్తున్నాయి కానీ ఇలాంటివి కనిపించలేదు. మీరు కంటిన్యూ చేయండి సార్, చాలా 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 మంచి విషయం. అండ్ అందులో వేటూరు గారికి వేయడం ఇంకా అది నా పర్సనల్, సో ఇంకా దాని గురించి చెప్పగలరు బేసిక్గా. సో అండ్ శర్మ గారి నేను కలిసాం వేటూరు గారి ఇంట్లో అంటే సడన్ గుర్తొచ్చింది నాకు. ఆ రోజు అనుకున్నాను సార్ మీరు ఆయన తమ్ముడేమో అనుకున్నాను నేను సార్, దగ్గర పోలిక ఉంటాయి. ఇందాక ఆయన కూడా అన్నారు. గొప్ప ఫంక్షన్ సార్, గొప్ప ఇనిషియేటివ్ ఆయన బర్త్డేకి నేను రావడం. అండ్ సుద్దా అశోక్ గురించి గారికి అంటే కంగ్రాచులేషన్స్ అని. మీరు అంటే ఈ అవార్డుకి అర్హులు అనే దానికి అంటే మీకే అవార్డుకి అందం మీకు రావడం. మీలో ఆయనలో ఒక జానపదం ఉంటుంది, ఒక విప్లవం ఉంటుంది, ఒక రొమాన్స్ ఉంటుంది.